వేళ సరిహద్దుల్లో పాకిస్తాన్ కుట్రలు కొనసాగుతున్నాయి. పూంచ్ సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్ తీవ్ర కలకలం రేపింది. అనుమానాస్పద బ్యాగ్ ని పాక్ డ్రోన్ జారవిడిచినట్టు గుర్తించారు. దీంతో భద్రతా బలగాలు వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. బాంబ్ స్క్వాడ్ ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టింది. జమ్మూ కశ్మీర్ న్యూ ఇయర్ వేళ ఉగ్ర దాడులకు ఐఎస్ఐ కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అనుమానాస్పద బ్యాగ్ లో ఐఈడీతో డ్రగ్స్ లభించాయి. మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ప్రస్తుతం పాక్ డ్రోన్ అని భావిస్తున్న డ్రోన్ నుంచి జారవిడిచిన బ్యాగ్ లో ఇంకా ఏమేం గుర్తించారు? పూంచ్ సెక్టార్ ఖాదీ కర్మదా ప్రాంతంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక డ్రోన్ పేలుడు పదార్థాలు ఐఈడి అలాగే మందుగుండు సామాగ్రితో పాటుగా డ్రగ్స్ని జారవిడించడం జరిగింది. దీన్ని భద్రతా బలగాలు గుర్తించి ముఖ్యంగా ఆ ప్రాంతం మొత్తం కూడా జల్లెడ పట్టిన తర్వాత ఆ జారవిడిచిన ప్యాకెట్లో ఏమున్నాయన్న అంశాలని తెరిచి చూడగా డ్రగ్స్తో పాటుగా పేలుడు పదార్థాలు ఇవన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా డ్రోన్స్ ద్వారా చలికాలం కావడంతో మంచు అధికంగా కురుస్తుంది. సో సీమాంతర ఉగ్రవాదం ప్రధానంగా డ్రోన్ల ద్వారా ఆయుధాలని జారవిడుస్తూ ఇప్పటికే నిఘా వర్గాలకి కొంత సమాచారం ఉంది. ఇటు జైషే మహమ్మద్ అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్ సహా మరికొన్ని ఉగ్ర సంస్థలకు సంబంధించిన ఉగ్రవాద దాడులకి ప్లాన్ చేస్తున్నారు అన్న ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. సో అందులో భాగంగానే ఈ పేలుడు పదార్థాలని డ్రోన్స్ ద్వారా ముఖ్యంగా జారవిడుస్తున్నారు. ఆ అంశానికి సంబంధించి ఈరోజు పూంచ్ సెక్టార్లో ఈ డ్రోన్ని గుర్తించి 5 నిమిషాల పాటు ఈ డ్రోన్ చక్కర్లు కొట్టినట్లుగా కూడా భద్రతా బలగాలు భావిస్తున్న పరిస్థితి. సో ఎక్కడైతే ఈ మందుగుండి సామాగ్రి అలాగే ఒక ప్యాకెట్లో పూర్తిగా ర్యాప్ చేసి వీటిని జారవిడవడం జరిగింది. ఇంకా ఈ పూంచ్ సెక్టార్ నియంత్రణ రేఖ వెంబడి ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా అక్కడ ఎవరైనా ఈ విధంగా ఆయుధాలు డ్రగ్స్ వీటిని డ్రోన్స్ ద్వారా జారవిడుస్తున్నారన్న కోణంలో ప్రస్తుతం భద్రతా బలగాలు అయితే అప్రమత్తమై పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్న పరిస్థితి. ఇటు న్యూ ఇయర్ వేడుకలు అలాగే నెక్స్ట్ జనవరి 26 ఈ నేపథ్యంలోనే ఇటు రాజస్థాన్ టోంక్లో కూడా ఒక అమోనియం నైట్రేట్కి సంబంధించి 150 కిలోల అమోనియం నైట్రేట్ లభ్యమైంది. దీనిపైన కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. సో ముమ్మరంగా ఉగ్రవాద నిర్మూలన చర్యలు అనేవి జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కూడా తీవ్రమయ్యాయి. ఎందుకంటే చలి ప్రభావం ఎక్కువగా ఉండడం, మంచు కురుస్తున్న సమయంలోనే ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమై ముమ్మరంగా అక్కడ గాలింపు చర్యలు ఇంకా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.